is a quotation given by Bill Gates, which is don't compare yourself with anyone in this world. If you do so, you are insulting yourself. సో మనందరికీ కూడా లైఫ్లో ఏదో ఒక సిచ్యుయేషన్లో మనము కావాలనో తెలుసో తెలియకో మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం జరుగుతుందండి. మనం ఎప్పుడు కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. అట్లా చేస్తే మనల్ని మనము అవమానించుకున్నట్టే. ఎందుకంటే ఒక చేప అలానే ఒక కోతి తీసుకున్నారనుకోండి, రెండు యూనిక్. చేపకున్న స్పెషాలిటీ ఏంటి? అది నీటిలో ఉండగలదు. కోతి చెట్ల పైన ఎగరగలదు. అట్లానే చేప చెట్ల పైన ఎగరలేదు, కోతి కూడా నీటిలో ఉండలేదు చేపలాగా. అట్లా ఎవరి యూనిక్నెస్ వాళ్ళదే అండి. మన ఫింగర్ ప్రింట్స్, మన ఐరిష్ ఎవరితోని మ్యాచ్ అవ్వవు. యూనిక్ అండి. మనం యూనిక్ గా బిల్డ్ అయ్యాము అనమాట. వీఆర్ యూనిక్ క్రియేషన్ ఆఫ్ గాడ్. సో మనం ఎప్పుడు కూడా లైఫ్ లో ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. సమ ఉజ్జీల మధ్యనే పోలిక ఉండాలి. మనల్ని మనతోనే పోల్చుకోవాలి. నేను నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, నేను ఏం నేర్చుకుంటున్నాను, నేను డే బై డే బెటర్ అవుతున్నానా, డే బై డే ఇంప్రూవ్ అవుతున్నానా, ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంపారిజన్ ఉండాలి ఏ ఇష్యూలో అయినా కూడా, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా. సో ఈ పాజిటివ్ కొటేషన్తో మన సెషన్లోకి వెళ్దామండి. గోల్. మన అందరికీ కూడా లైఫ్లో నేర్చుకోవాలనే తపన ఉంది, కష్టపడే తత్వం ఉంది, ముందుకు వెళ్ళాలనే ఆశ ఉంది. కానీ మనము ఎక్కువగా అచీవ్ చేయలేకపోతున్నాం. బిగ్ థింగ్స్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం. ఇట్లా ఎందుకు జరుగుతుందో అనుకుంటున్నారు? మీ రెస్పాన్స్ అనేది చాట్ ద్వారా తెలియజేయండి. మన దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కష్టపడే నేచర్ ఉంది, తెలుసుకోవాలనే కోరిక ఉంది, ముందుకు వెళ్ళాలనే ఆశ కూడా ఉంది. కానీ చాలా మంది లైఫ్లో పెద్దగా అచీవ్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అంటే మనకి లైఫ్లో ఏం కావాలో మనకి క్లారిటీ లేకపోవడం వల్ల. నా లైఫ్లో నా గోల్ ఏంటి అనే క్లారిటీ నాకు లేకపోవడం వల్ల నేను అచీవ్ చేయలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో లిస్ట్ ఆఫ్ గోల్స్ ఉండాలండి. ప్రస్తుతం మన ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లండి. ఈ 780 కోట్లలో కేవలం 5% మంది దగ్గర మాత్రమే వాళ్ళ లైఫ్లో గోల్స్ ఏంటనేటివి వాళ్ళకి తెలుసు. అంటే 39 కోట్ల మంది మాత్రమే వాళ్ళ లైఫ్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారనే క్లారిటీ వాళ్ళకు ఉంది. మళ్ళీ ఇందులో కూడా కేవలం 2 to 3% పీపుల్ మాత్రమే దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో దాన్ని తిరిగి అచీవ్ చేయగలుగుతున్నారు. అంటే ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 78 లక్షల మంది మాత్రమే వాళ్ళ గోల్స్ ఫిక్స్ చేసుకుని దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆ 78 లక్షల మంది జాబితాలోకి చేరాలనే మన ఈ సెషన్ అన్నమాట. సో గోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజైర్. కోరిక, తపన, స్ట్రాంగ్ డిజైర్ ఒకటే ఉంటే సరిపోదండి. కోరిక ఉంటే కోరికగానే మిగిలిపోతుంది. దానితో పాటుగా ఇంకా ఏం కావాలి అంటే ఎఫర్ట్ కావాలి. నేను అనుకున్న దానికి అచీవ్ అవ్వడానికి నేను నా సాయశక్తుల, నా వంతు కాదు, నా సాయశక్తుల నేను కృషి చెయ్యాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది కూడా ఉండాలి. సో ఈ గోల్స్ అనేవి లేకపోతే ఏమవుతుంది? లైఫ్లో గోల్స్ లేకపోతే ఎలా ఉంటుంది? సపోజ్ ఒక కొరియర్ ఉందండి. ఆ కొరియర్కి మనం అడ్రస్ రాయలేదనుకోండి, ఆ కొరియర్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. అలానే మనము ఒక బస్ స్టేషన్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, అట్లానే ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి అంటే ఎక్కడికి ఇస్తారు టికెట్? ఎక్కడికి ఇవ్వరు. అంటే మనకి ఏంటంటే లైఫ్లో మన డెస్టినేషన్ పాయింట్, మన గోల్ పాయింట్ ఏంటి అనేది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ లైఫ్లో ఉండాలండి. సెషన్ అనేది 10 minutesలో ఎండ్ అవుతుందండి, మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. సో మనం ఏం అనుకుంటున్నాము? మన లైఫ్ డెస్టినేషన్, మన గోల్ పాయింట్ ఏంటి అనేది మనకి క్లారిటీ ఉండాలి. దానికి కావాల్సిన కోరిక ఒకటే ఉంటే సరిపోదు. దానికోసం మనం కృషి చేసే మన సాయశక్తులా కృషి చేయాలి. అప్పుడే మనం దాన్ని సాధించుకోగలము. Build your own dreams or someone else will hire you to build theirs. సో నీ కలలు నీకు లేకపోతే
నువ్వు వేరే వాళ్ళ కలల కోసం కష్టపడతావు. నీ లైఫ్‌లో నీకు గోల్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళ గోల్ కోసం కష్టపడతావు. మనం ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో ఏదో ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నా కూడా లాంగ్ టర్మ్ మన గోల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. మన టాలెంట్, మన క్వాలిటీస్ అనేవి మనకు ఉపయోగపడాలంటే లైఫ్‌లో ఖచ్చితంగా ప్రతి ఇండివిడ్యుయల్‌కి పర్టిక్యులర్ క్లియర్ గోల్ ఉండాలి. అలా అయితేనే మనము అనుకున్నది సాధించగలము. అట్లా కాకపోతే మన క్వాలిటీస్, మన టాలెంట్స్, మన స్ట్రెంగ్త్స్ అన్నీ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవ్వబడతాయి. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మన గోల్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. వై టు సెట్ గోల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక వెహికల్‌కి డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో అట్లానే మన లైఫ్ వెహికల్‌కి డ్రైవర్ పొజిషన్ కావాలి. నా లైఫ్ వెహికల్‌లో నేను డ్రైవర్ సీట్‌లో ఉండాలి అంటే ఖచ్చితంగా నాకు గోల్స్ ఉండాలి. ఆ క్లియర్ గోల్స్ అనేవి ఉండాలి. అండ్ యూ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో నాకు ఏం కావాలో నాకు తెలుసు. కాబట్టి నేను డిస్ట్రాక్షన్స్ పైన, డీవియేషన్స్ పైన నేను ఫోకస్ పెట్టను. ఇంపార్టెంట్ ఇష్యూస్ మీదే నా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ యూ విల్ మేక్ గుడ్ డెసిషన్స్. సో నాకేం కావాలో తెలుసు. నేను ఇంపార్టెంట్ థింగ్స్ మీదే ఫోకస్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచి నిర్ణయాలే అవుతాయి. అండ్ యూ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్‌లీ. నేను చేసే పనులు అన్నీ కూడా నా 100% ఎఫిషియెంట్‌గా నేను చేయగలను. అండ్ యూ విల్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఎంథూసియాస్టిక్. సో నేను అనుకున్నవి నేను చేస్తున్నాను. కాబట్టి నేను లైఫ్‌లో ఆత్మవిశ్వాసంతోని అట్లానే ఉత్సాహంగా ముందుకు వెళ్తాను. ఒక్క నిమిషం అండి డిస్టర్బెన్స్ వస్తుంది. సో లైఫ్‌లో గోల్స్ ఎందుకుండాలి? నా లైఫ్ వెహికల్‌లో నాకు డ్రైవర్ సీట్ కావాలంటే ఖచ్చితంగా నాకు గోల్ అనేది ఉండాలి. ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి అంటే గోల్ ఉండాలి. అట్లానే లైఫ్‌లో మంచి డెసిషన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా గోల్ ఉండాలి. నా పనులు నేను సమర్థవంతంగా నా 100% ఇవ్వాలి అంటే గనక ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలండి. నాకు ఇంట్రెస్టెడ్ అయిన గోల్ పెట్టుకుంటే నేను దానికి సంబంధించిన టాస్క్సే చేస్తాను కాబట్టి నేను నా 100% ఇవ్వగలుగుతాను. సో, నేను అనుకున్నది నేను చేస్తున్నాను. దాన్ని 100% ఎఫిషియెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాను గాబట్టి, జీవితం పట్ల నాకు ఆత్మవిశ్వాసము, ఉత్సాహం పెరుగుతుంది. ఐ విల్ బీ పాజిటివ్ టువర్డ్స్ మై లైఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఐ విల్ బీ క్లోజర్ టు సక్సెస్ బై మేకింగ్ ప్రోగ్రెస్. సో నేను నా పనులన్నీ కూడా హ్యాపీగా 100% ఎఫిషియెంట్‌గా చేస్తూ ముందుకు వెళ్తూ నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో దానికి సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అవ్వగలను. కాబట్టి లైఫ్‌లో ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా కూడా ఇప్పటి వరకు గోల్స్ లేనట్టు వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ఈ సెషన్ కంప్లీట్ అయ్యేలోపు మీ గోల్స్ అనేటివి క్లియర్‌గా మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ టు డూ టు సెట్ ఎ గోల్. ఇప్పుడు గోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింక్ బిగ్. థింక్ బిగ్ టు అచీవ్ బిగ్. థింక్ బిగ్ టు అచీవ్ బిగ్. థింక్ బిగ్ టు అచీవ్ బిగ్. థాట్స్, వీఆర్ అవర్ థాట్స్. నేను ఇక్కడ నా మైండ్లో ఎంత పెద్దగా ఆలోచించగలనో అంత పెద్ద గోల్ సెట్ చేసుకోగలను. ఇక్కడ నేను ఏదైతే ఆలోచిస్తానో అదే నేను. యు ఆర్ యువర్ థాట్స్. బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. ఆల్వేస్ మేక్ పాజిటివ్ థాట్స్ ఆర్ క్రియేట్ థాట్స్ దట్ డెవలప్ యూ. ఇక్కడ నేను ఎంత పెద్దగా ఆలోచించగలనో అంత పెద్ద గోల్ సెట్ చేయగలను. కాబట్టి ముందుగా నేను చేయాల్సిందేంటి? గోల్ సెట్ చేసుకోవడం కన్నా ముందు ఇక్కడ నేను పెద్దగా ఆలోచన చేయాలి. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది? డోంట్ కాన్సంట్రేట్ ఆన్ ఫియర్ ఆర్ ప్రాబ్లమ్స్.
సో నేను గోల్ సెట్ చేసుకున్న తర్వాత దానికోసం వెళ్తున్నప్పుడు మధ్యలో ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ వస్తాయి. లేదంటే మధ్యలో నేను సాధించలేనేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది నాకొస్తుంది. సో వాటి మీద మనం కాన్సంట్రేట్ చేయకూడదు. అసలు ఈ ఫియర్ అంటే ఏంటి? Fear has two meanings: forget everything and run, or face everything and rise. We have the choice to make. Fear లో టూ టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, పారిపోవడం, లేదా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఎదగడము. సో ఈ రెండు చాయిస్ లో మనం ఏదైతే ఇక్కడ థాట్ క్రియేట్ చేస్తామో అదే మనం. సో మనం అందరం కూడా ఇప్పుడు ఫియర్ అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అనే థాట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి. అట్లానే ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేని మనిషి అంటూ ఉండడండి. ఈవెన్ అంబానీకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనము జీవితంలో ఒక అవకాశంగా తీసుకోవాలి. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, నా ఓవరాల్ డెవలప్మెంట్ కి ప్రాబ్లమ్ ని కూడా నేను ఒక అవకాశంగా తీసుకోవాలి. క్రియేట్ ప్రాబ్లమ్స్ యాజ్ యువర్ ఆపర్చునిటీ. మేక్ యువర్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీ. ఎవరైతే ప్రాబ్లమ్ ని కానీ ఫెయిల్యూర్ ని కానీ హ్యాండిల్ చేయగలరో వాళ్ళే వాళ్ళ గోల్స్ ని సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వగలరు. మనందరికీ తెలుసు, గూగుల్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో సిఇఓస్ ని చూస్ చేస్తారు కదండి. వాళ్ళని ఎట్లా హైర్ చేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాస్ట్ రికార్డ్ అనేది తీసుకొని ప్రాబ్లమ్స్ ని కానీ లేదంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఈ బేసిస్ పైనే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 700 కోట్లు 800 కోట్లు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది పెర్ యానం. సో ఎవరైతే ప్రాబ్లమ్స్ ని ఫియర్ ని హ్యాండిల్ చేయగలరో వాళ్ళే లైఫ్ లో ముందుకి వెళ్ళగలరు, వాళ్ళ గోల్స్ అచీవ్ చేసుకోగలరు. సో మనం అందరం కూడా మన భయాన్ని ఎదుర్కొని ఎదగే మైండ్ సెట్ క్రియేట్ చేయాలి. అట్లానే ప్రాబ్లమ్స్ ని కూడా ఆపర్చునిటీగా తీసుకునే మైండ్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. ఇందాక అన్నట్టుగానే we are our thoughts, be careful with your thoughts. నెగిటివ్ థాట్స్ అనేది మనం క్రియేట్ చేయకూడదు. చిన్న థాట్ అయినా కూడా మనల్ని ఇంప్రూవ్ చేసేలాగా, మనల్ని జీవితంలో ఎదిగేలాగా ఉండాలండి. మన నెగిటివ్ థాట్స్ అనేది మనం ఎప్పుడు కూడా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్స్. నెక్స్ట్, గోల్ సెట్ చేసుకుంటున్నప్పుడు మనము ఫోకస్ అనేది ఎట్లా ఉండాలి? దీనికోసము మహాభారతంలో ఒక చిన్న కథ నా మాటల్లో చెప్తానండి. ద్రోణాచార్యుడు ఒక రోజు కౌరవుల్ని పాండవుల్ని అడవికి తీసుకెళ్తాడు. అడవికి తీసుకెళ్లి దుర్యోధనుతో అంటాడు, ఆ మామిడి చెట్టు పైన పక్షి ఉంది, దాన్ని గురి పెట్టు అంటాడు దుర్యోధనుతో. అప్పుడు దుర్యోధనుడు గురి పెడుతుంటే ద్రోణాచార్యుడు అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది? అప్పుడు దుర్యోధనుడు అంటాడు, నాకు చెట్టు కనిపిస్తుంది. ఇంకా ఏం కనిపిస్తుంది? పక్షి కనిపిస్తుంది. ఇంకా ఏం కనిపిస్తుంది? నాకు పక్షి తోక కనిపిస్తుంది అంటాడు. సరే యుధిష్ఠిర్, ఇప్పుడు నువ్వు గురిపెట్టు, నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడు, నాకు పక్షి ముక్కు కనిపిస్తుంది అంటాడు. ఇంకా ఏం కనిపిస్తుంది? నాకు పక్షి రెక్కలు కనిపిస్తున్నాయి అంటాడు. తర్వాత భీముడిని అడుగుతాడు, భీమా నీకేం కనిపిస్తుంది అని. నాకు మామిడి చెట్టు యొక్క పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అని భీముడు అంటాడు. అట్లానే అర్జున్ అడుగుతాడు నెక్స్ట్, అర్జున నీకేం కనిపిస్తుంది? అర్జున్ అంటాడు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు. సరిగ్గా చూడు నీకేం కనిపిస్తుంది అని మళ్ళీ అడుగుతారు గురువు గారు. ఇప్పుడు అర్జున్ అంటాడు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు. మళ్ళీ ద్రోణాచార్యుడు అర్జున్ ఎదురుగా నించుని, అర్జున ఈ రోజు నీ గురువు నేను నీ ఎదురుగా ఉన్నాను, నీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ అంటాడు, క్షమించండి గురువు గారు, నాకు ఇప్పుడు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, మీరు కూడా కనిపించట్లేదు అంటాడు. అంటే మన లక్ష్యం పట్ల మనం ఎంత ఫోకస్డ్గా ఉండాలి, మన గోల్ పట్ల మనం ఎంత ఫోకస్ చేయాలి అనేది మహాభారతంలోని ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ following one course until success. Focus is nothing but following one course until success.
మనం ఎప్పుడైతే మన లక్ష్యం పట్ల ఎంత ఫోకస్డ్‌గా ఉంటామో, ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం అనేది మనమే వెతుక్కుంటాము. అలా లేని పక్షాన ఆ మార్గాన్ని మనమే క్రియేట్ చేస్తాము. సో, ఫోకస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ మోర్ ఫోకస్ ఆన్ గోల్, you will find your way or you will create your own way towards your goal. నెక్స్ట్ మనందరికీ తెలుసు కదండి, ఒక హౌ మెనీ టైమ్స్ ఏ బిల్డింగ్ ఈజ్ మేడ్, అందరికి ఒక చిన్న క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ఏ బిల్డింగ్ ఈజ్ మేడ్? వన్ టైమ్, ఎస్, నో అండి. ఏ బిల్డింగ్ అయినా కూడా, ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా, ఏ ఫ్లైఓవర్ అయినా కూడా, ఈవెన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయినా కూడా 2 టైమ్స్ చేశారండి. 2 టైమ్స్ ఎట్లాగా? వన్ టైమ్ ఇన్ మైండ్ అండ్ ఆన్ పేపర్, అండ్ సెకండ్ టైమ్ ఇట్ ఈజ్ మేడ్ రియల్. అట్లానే మనము కూడా మన గోల్స్ అన్నీ కూడా మన మైండ్ అండ్ పేపర్ మీద రికార్డ్ చేస్తేనే మనం మన గోల్స్ అనేవి సాధించుకోగలము, నిజం చేసుకోగలము. By recording your dreams and goals on paper, you set in motion the process of becoming the person you most want to be. Put your future in good hands, that is, in your own hands. సో మన గోల్స్ అనేవి ఖచ్చితంగా అనుకుంటే సరిపోదండి, ఆలోచనలు మాత్రమే సరిపోదు. ఇక్కడ మైండ్లో క్రియేట్ చేసి దాన్ని పేపర్ మీద పెడితేనే మనం వాటిని నిజం చేసుకోగలము. అట్లా పెడితేనే మన భవిష్యత్ అనేది మంచి చేతుల్లో ఉన్నట్టు, దట్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. కాబట్టి మనందరం కూడా మన గోల్స్ అనేది పేపర్ మీద కూడా పెట్టాలి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ గోల్స్. ఇమీడియట్ గోల్స్. ఇమీడియట్ గోల్స్ అంటే దీస్ కెన్ బి అచీవ్డ్ ఇన్ 1 to 30 days. అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ లెగడం. నేను రేపు ఎర్లీ మార్నింగ్ లెగాలి అంటే దానికి పెద్ద ఏం కృషి చేయక్కర్లేదు. ఈరోజు నైట్ నేను అనుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ నేను లెగ్గలను. ఇట్లాంటివన్నీ కూడా ఇమీడియట్ గోల్స్లో వస్తాయి. అట్లానే షార్ట్ టర్మ్ గోల్స్. గోల్స్ ఫర్ నెక్స్ట్ 9 months, 6 months అండ్ 3 months, అంటే లెస్ దాన్ ఏ ఇయర్. ఇది ఎట్లా అంటే నేను ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడము, లేదంటే ఒక డిప్లొమా కోర్స్ చేయడము, 6 months పీజీ డిప్లొమా ఉంటున్నాయి కదండి. సో ఇటువంటివన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్, లాంగ్ టర్మ్ గోల్స్. దీస్ గోల్స్ టేక్ టైమ్ మోర్ దాన్ ఏ ఇయర్. అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్లో వస్తాయి. సో మన గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం మనం డివైడ్ చేయాలండి. ఇమీడియట్ గోల్ కింద, షార్ట్ టర్మ్ గోల్ కింద, లాంగ్ టర్మ్ గోల్ కింద. సపోజ్ 2 books రాయడం అనేది నా లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి. 2 books 1 yearలో రాయడం నా లాంగ్ టర్మ్ గోల్. దానికి నా ఇమీడియట్ గోల్ ఏంటి? డైలీ కూడా నేను ఒక 500 నుంచి 600 words అనేది రాయాలి. దట్ ఈజ్ మై ఇమీడియట్ గోల్. అట్లానే షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? 6 monthsలో ఒక బుక్ కంప్లీట్ చేయాలి. దట్ ఈజ్ మై షార్ట్ టర్మ్ గోల్. అండ్ మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ కంప్లీటింగ్ 2 books ఇన్ ఎ ఇయర్. ఇట్లా నా గోల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డివైడ్ చేయాలి, ఇమీడియట్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ కింద. నెక్స్ట్, ఫ్రేమ్ యువర్ గోల్స్. ఈ పిక్చర్ ఫ్రేమ్ విన్నాము, గోల్ ఫ్రేమ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఫ్రేమ్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యాంటసైజ్. సో నా ఊహలు, నా కళలు, ఇందాక మనం అనుకున్నాం కదండి, థింక్ బిగ్, థింక్ బిగ్. సో నా థాట్ని, నా ఫ్యాంటసీస్ని నేను గోల్ కింద మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్, రియాలిటీ. వర్క్ హార్డ్ టు టర్న్ యువర్ ఫ్యాంటసీస్ ఇంటూ రియాలిటీ. సో మనం ముందు అనుకున్నట్టుగానే గోల్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్ ప్లస్ ఎఫర్ట్. సో నా ఫ్యాంటసీని నిజం చేసుకోవాలంటే నేను దానికోసం కృషి చేయాలి. అండ్ ఏ ఫర్ ఎయిమ్. సెట్ హై ఎట్ రియలిస్టిక్ గోల్స్ బై బ్యాలెన్సింగ్ ఫ్యాంటసీ అండ్ రియాలిటీ. సో నా కళలన్నీ కూడా నిజం అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క రోజులో 5 kg బరువు తగ్గిపోవాలి అని నేను కల కనగలను, కానీ దాన్ని నిజం చేసుకోలేను. కాబట్టి నా ఫ్యాంటసీస్ని, రియాలిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను నా గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ ఎం ఫర్ మెథడ్. సో నా గోల్ని నేను ఎట్లా చేరుకుంటున్నానో దానికి నా ప్లాన్ ఏంటి, లేదా దాన్ని నేను ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి, ఆ మెథడ్ ఏంటి అనే క్లారిటీ కూడా ఉండాలి. అండ్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ లాగా అనమాట.
సో రివ్యూ యువర్ ప్రోగ్రెస్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్. ఏది కూడా మనం మొదలుపెట్టిన వెంటనే అన్ని సక్సెస్ రావు కదండి. సో ఆ మధ్యలో వచ్చే సక్సెస్ని ఫెయిల్యూర్ని బ్యారేజ్ వేసుకుంటూ మళ్ళీ నా మెథడ్ని నేను మార్చుకుంటూ రివైజ్ చేసుకుంటూ నా గోల్ వైపు వెళ్ళాలన్నమాట. సో ఫ్రేమ్ యువర్ గోల్స్, ఫ్యాంటసీ, రియాలిటీ, ఎయిమ్, మెథడ్ అండ్ ఎవాల్యూషన్. నెక్స్ట్, be productive with smart goals. S for specific, clear and easily defined. You can quickly sum them up in a sentence. సో లైఫ్లో మన గోల్స్ పట్ల చాలా స్పెసిఫిక్గా ఉండాలి. సపోజ్ నేను బెంగళూరు నుంచి ఢిల్లీ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, ఒక 2000 కిలోమీటర్స్ అనుకోండి. సో దాంట్లో నేను ఏ ట్రైన్కి వెళ్తున్నానో ఆ ట్రైన్లో మళ్ళీ నా బర్త్ ఏ టైప్, స్లీపరా, థర్డ్ ఏసీయా, సెకండ్ ఏసీయా అనే స్పెసిఫికేషన్ నాకు ఉంటుంది. అట్లానే ఆ ట్రైన్ అనేది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఆ స్పెసిఫికేషన్ కూడా నాకు తెలియాలి. అట్లా ఇట్లా మనం 2000 కిలోమీటర్ జర్నీకే ఇంత స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు లైఫ్ ఈజ్ ఎ బిగ్ జర్నీ. సో ఆ లైఫ్లో మన గోల్స్ పట్ల చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అండ్ నెక్స్ట్, మెజరబుల్ క్వాంటిటీ విచ్ ఇంక్లూడ్స్ క్రైటీరియా ఫర్ మెజరింగ్ యువర్ ప్రోగ్రెస్. సో నేను ఒక 1 ఇయర్లో 12 kgs తగ్గాలనుకుంటున్నాను. ఆ 12 kgs అనేది మెజరబుల్ అనమాట, మెజరబుల్ క్వాంటిటీ. సో నా గోల్ ఏదైతే ఉందో దానికి ఒక క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నేను 80% మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, లేదు నేను 70% మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఆ మెజరబుల్ క్వాంటిటీ ఉంటేనే నేను గోల్ అనేది అచీవ్ చేస్తున్నానా లేదా, ఎంతవరకు వచ్చానని రివ్యూ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 2 kgs తగ్గాను, ఇంకా 8 kgs తగ్గాలి. ఈ ఈ ఎనాలిసిస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, మెజరబుల్గా ఉంటేనే మనకు వస్తుంది అనమాట. అట్లా కాకుండా నేను బరువు తగ్గాలి అంటే అది అలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి గోల్కి మెజరబుల్ క్వాంటిటీ ఉండాలి. నెక్స్ట్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ అటైనబుల్. ఇప్పుడు నేను ఒక్క రోజులో 5 kgs తగ్గిపోవాలి అనుకుంటే కుదరదు. కాబట్టి ఆ గోల్ అనేది అచీవబుల్గా ఉండాలి. నెక్స్ట్, ఆర్ ఫర్ రిలవెంట్. నేను ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నాను, ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉంటే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ కాస్టింగ్ మై హెల్త్. సో వెయిట్ రిడక్షన్ ఈజ్ రిలవెంట్ టు మీ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. సో నా గోల్స్ అనేటివి ఖచ్చితంగా నాకు రిలవెంట్ అయినా ఉండాలి. ఎవరో ఏదో సాధించారని చెప్పి నేను అది చేసేయాలి అని అనుకోకూడదు. నాకు ఇంపార్టెంట్ అయినవి, నాకు రిలవెంట్ అయినవి నేను గోల్స్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే దాని మీద నేను నా టైం అండ్ ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి నాకు సంబంధించినవి, నాకు సూట్ అయిన గోల్స్ అనేవి నేను పెట్టుకోవాలి. నెక్స్ట్, టైం బౌండ్. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి ఒక టైం క్రైటీరియా ఉండాలండి. అంటే దానికి ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉండాలన్నమాట. సో ఆ టైం బౌండ్ ఉంటేనే కదా నేను అచీవ్ చేయగలను, చేస్తున్నాను అనేది తెలుస్తుంది. ఇప్పుడు 1 ఇయర్లో 12 kgs తగ్గడం. సో ఇక్కడ 1 ఇయర్ అనేది టైం. అట్లా మనం పెట్టుకున్న ప్రతి గోల్కి కూడా ఒక స్టార్ట్ డేట్, ఒక ఎండ్ డేట్ ఉండాలి. నేను ఈ టైం పీరియడ్లో, ఈ 6 monthsలో, లేదా ఈ 1 ఇయర్లో, లేదా ఈ 2 ఇయర్స్లో ఇది కంప్లీట్ చేస్తాను. ఒక 5 ఇయర్స్లో నేను ఒక స్టార్టప్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇట్లా మన గోల్కి ఖచ్చితంగా ఒక స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్, యూజ్ ద 21/90 రూల్. ఏంటి 21/90? మనం ఏదైనా ఒక హ్యాబిట్ నేర్చుకోవాలి అంటే, అలవాటు చేసుకోవాలి అంటే మనకి 21 days పడుతుంది. అట్లానే ఆ హ్యాబిట్ నా లైఫ్ స్టైల్ కింద మార్చుకోవడానికి 90 days పడుతుంది. సపోజ్ నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఒక హ్యాబిట్ని నేను అలవాటు చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, నేను ఒక 21 days ఎర్లీ మార్నింగ్ లెగిసి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే, అట్లా 21 days చేస్తే అది నాకు హ్యాబిట్ అవుతుంది. అట్లానే దీన్ని నేను ఒక 90 days కంటిన్యూ చేస్తే కనుక అది నా లైఫ్ స్టైల్ అవుతుంది. అట్లానే నా గోల్కి నాకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, నాకు లేని స్కిల్స్ ఏంటి. ఇప్పుడు నేను అథ్లెట్ అవ్వాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసి రన్నింగ్కి వెళ్ళాలి. సో ఇట్లా నాకు ఈ కొత్త హ్యాబిట్స్ అనేవి
నేర్చుకోవడానికి ఈ 21/90 రూల్ అనేది నేను ఫాలో అవ్వాలి. హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. కాబట్టి ఈ హ్యాబిట్స్ అనేవి చాలా జాగ్రత్తగా మనం అలవాటు చేసుకోవాలి. కమలా పండు ఎలాగైతే కొన్ని తొనలు అట్లా చుట్టూ ఉండి దాన్ని ఒక ఫ్రూట్ షేప్ ఎట్లా అయితే ఇస్తాయో, మనల్ని కూడా ఈ హ్యాబిట్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి మన అలవాట్లు అనేవి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ గోల్ వర్సెస్ సిస్టమ్. ఒక గోల్ పెట్టుకోగానే దాన్ని మనం అచీవ్ చేస్తున్నామా లేదా అనే ఒక సిస్టమ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇందాక అనుకున్నట్టుగానే ఒక గోల్ని మనము డివైడ్ చేయాలి. ఇమీడియట్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద అట్లా డివైడ్ చేసి సిస్టమ్ పెట్టుకుంటేనే మనం గోల్స్ మీద మనము రివ్యూ చేసుకోగలము. మనము అచీవ్ చేస్తున్నామా లేదా, ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, ఇట్లా చూసుకోవడానికి మనకు ఒక సిస్టమ్ ఉండాలి. ఇందాక మనము బుక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు 6 మంత్స్ అయ్యేలోపు ఒక బుక్ కంప్లీట్ చేయాలి. ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, చేస్తున్నానా లేదా, ఇట్లా మనం రివ్యూ చేసుకోవడానికి ఖచ్చితంగా సిస్టమ్ ఉండాలి. అట్లా మన గోల్స్కి ఖచ్చితంగా షార్ట్ టర్మ్ గోల్స్ కింద, ఇమీడియట్ గోల్స్ కింద, లాంగ్ టర్మ్ గోల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ద 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్. మనందరం కూడా మ్యాక్సిమం కెరీర్ ఓరియంటెడ్ గోల్స్లోనే ఉంటాం. కానీ ఒక హ్యూమన్ బీయింగ్కి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉండాలి. ఫస్ట్ ఏంటి? హెల్త్. ఎందుకు? హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. మనం ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, అట్లానే మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి. వీటి కోసము యోగా చేయాలి, మెంటల్ హెల్త్ కోసము మెడిటేషన్ చేయాలి. కాబట్టి మన హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవర్ ప్రైమరీ గోల్ షుడ్ బి అవర్ హెల్త్. నెక్స్ట్ ఫ్యామిలీ. మనకు ఒక మంచి ఫ్యామిలీ ఉంటేనే మనము ఎటువంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా హ్యాండిల్ చేయగలము. ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్ ఉంటే కనుక మనం ఎటువంటి సమస్యలైనా కూడా ఎదుర్కోగలము. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ కూడా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తున్నారు. పెద్దలు అయితే కనుక లెగడము, ఆఫీస్కి వెళ్ళడము, సాయంత్రం రావడము. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అనేది తగ్గిపోతుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. పిల్లలైతే పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి, పెద్దలైతే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. చక్కగా బయటికి తీసుకెళ్ళండి, ఏ ఎగ్జిబిషన్కో, ఏ పార్క్కో, అట్లా ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మీకు పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కోసం రోజు ఏదో ఒక పని చేయండి, వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా ఫ్యామిలీ బాండ్ అనేది క్రియేట్ చేసుకోండి. అవర్ సెకండ్ గోల్ షుడ్ బి ఫ్యామిలీ. నెక్స్ట్ థర్డ్ వన్, కెరియర్. నా లైఫ్లో నేను ఏ టైప్ ఆఫ్ కెరియర్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, లేదా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలనుకుంటున్నాను. ఇట్లా మీ రిలవెంట్ కెరియర్ గోల్ ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. ఇట్లానే ఫైనాన్షియల్ గోల్. మన ఫ్యామిలీకి నెక్స్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్లో కావాల్సిన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అనే దానికోసము మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఇట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా గోల్ ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా. నెక్స్ట్ లర్నింగ్. ఎప్పుడు కూడా ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్లో రోజు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం రోజు నేర్చుకుంటూనే ఉండాలి. నేను ఒక డిగ్రీ హోల్డర్ని, నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ హోల్డర్ని, నా దగ్గర డబుల్ పిహెచ్డి ఉంది, ఇంకా నేను నేర్చుకోవడానికి ఏమీ లేవు అని అనుకోవడానికి లేదండి. జీవితం మనకి ఎన్నో అమూల్యమైన పాఠాలు రోజు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. Learning is a continuous process. It has only commas, no full stop. Be updated or get outdated. అట్లానే నెక్స్ట్ క్యారెక్టర్ మీద ఒక మంచి కొటేషన్ ఉందండి. When money is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. సో మనం ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ని డే బై డే బిల్డ్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ స్పిరిచువల్.
స్పిరిచువల్‌గా కూడా మనకి గోల్స్ ఉండాలి. సో, ఇప్పుడు చెప్పిన ఈ ఫ్యామిలీ గోల్స్, హెల్త్ గోల్స్, కెరియర్ గోల్స్, ఫైనాన్షియల్ ఇవన్నిట్లో కూడా మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? మీడియం టర్మ్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? అనేది మీకు తెలిసుండాలి. సో, ఈ చార్ట్‌ని మనము ఖచ్చితంగా ఫిల్ చేసుకొని మనం పొద్దున్న లెగిసిన వెంటనే చూస్తే దట్ విల్ బి ఎ మోటివేషన్ టు అస్. కాబట్టి మనం ఇందాక అనుకున్నాం గోల్స్ అనేటివి పేపర్ మీద రికార్డ్ చేయాలి అని. సో, ఇట్లా రికార్డ్ చేసుకొని మనం దాన్ని రోజు చూస్తూ ఉంటే లెగిసినప్పుడు, పడుకున్నప్పుడు మనకు అదొక మోటివేషన్‌లా ఉంటుంది. A dream written down with a date becomes a goal. A goal broken down into steps becomes a plan. A plan backed by action makes your dreams come true. మనం అనుకుంటూ, ఆలోచిస్తూ ఉంటే అవ్వదండి. ఖచ్చితంగా ఆ గోల్‌కి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దానికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం వర్కౌట్ చేయాలి. అప్పుడే మన డ్రీమ్స్ అనేవి నిజమవుతాయి. Knowing is not enough. We must apply. Willing is not enough. We must do. తెలుసుకుంటే సరిపోదు, దాన్ని ఆచరించాలి. అనుకుంటే సరిపోదు, చేయాలి. Saying is only saying. Doing is only doing. నెక్స్ట్, ఇంపాసిబుల్ ఈజ్ జస్ట్ అన్ ఒపీనియన్. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇదంతా కూడా కేవలం ఒక ఒపీనియన్ మాత్రమే అండి. మనం ఇక్కడ మైండ్లో క్రియేట్ చేసిన ఒపీనియన్ మాత్రమే. మనం ఎట్లా అయితే మనకి నచ్చని ఛానల్ టీవీలో మారుస్తున్నామో అట్లానే మన మైండ్లో ఈ ఇంపాసిబుల్ అనే ఒపీనియన్ని మార్చుకోవచ్చు. ఇట్స్ ఈజీ. బిలీవ్ యూ కెన్ అండ్ యూ విల్. నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అనే థాట్ ప్రాసెస్, మైండ్ సెట్ని మనము క్రియేట్ చేయగలగాలి. మనందరికీ తెలిసిన థామస్ ఎడిసన్, ఈయన బల్బ్ కనిపెట్టారు. ఆయన ఏమనుకున్నారు? ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 వేస్ దట్ వోంట్ వర్క్. సో ఆయన తన 10,001వ ప్రయత్నంలో బల్బ్ కనిపెట్టారండి. ఆ మిగిలిన 10,000 ప్రయత్నాలు కూడా ఆయన ఎట్లా తీసుకున్నారు? నేను ఫెయిల్ అవ్వలేదు, ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ 10,000 వేస్ దట్ వోంట్ వర్క్. అంటే మనము గోల్ సాధించేటప్పుడు చెయ్యాలి, దాన్ని సాధించాలి అనుకున్నప్పుడు అంత పేషెంట్గా ఉండాలి. గొప్ప గొప్ప విజయాలన్నీ కూడా ఒక్క ప్రయత్నంలో వచ్చినవి కాదు. కొన్ని వేల సార్లు, లక్షల సార్లు ప్రయత్నిస్తేనే గొప్ప గొప్ప ఆవిష్కరణలు అనేవి జరిగాయి. వాటిని మనం ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనం పేషెన్స్గా కూడా ఉండాలి. డిఫికల్ట్ రోడ్స్ ఆఫెన్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్. మనము అందరూ కూడా డిఫికల్టీస్, ఎంత పెద్ద కష్టాన్ని దాటితే అంత పెద్ద హీరో అవుతారు. ఈ డైలాగ్ అనేది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోది. ఎంత పెద్ద కష్టం దాటితే వాడు అంత పెద్ద హీరో అవుతాడు. మన లైఫ్లో ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తే ఆ నెక్స్ట్ ఫేజ్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత కష్టపడతామో తర్వాత అంత సుఖపడతాం.